పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలా? పెట్టుకోకపోతే ఏమవుతుంది? భగవంతుడు మన పూజని ఆమోదించడా అని ఇప్పటి పిల్లల ప్రశ్న. నిజమే, మనం దీనికి సహేతుకంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాధారణంగా మనం పూజించే దేవుళ్లందరూ కూడా తిలకాన్ని ధరించే ఉంటారు. శివుడు త్రిపుండ్రాలు అడ్డంగా ధరిస్తారు. మహావిష్ణువు నిలువుగా ఊర్ధ్వపుండ్రము ధరిస్తారు. అయ్యవార్లతో పాటు అమ్మలందరూ రూపాయి కాసంత కుంకుమ నుదుటన దిద్దుకుని కనిపిస్తారు. సంప్రదాయాలు రోజు రోజుకీ మారిపోతున్నాయి. రష్యా వాళ్ళు చక్కగా బొట్టు పెట్టుకుని కనిపిస్తున్నారు. సంతాన ధర్మం అనుసరిస్తున్నారు. మనం పాశ్చాత్య పోకడలకు అలవాటు పడి బొట్టు పెట్టుకోవడం అనే సంప్రదాయాన్ని వదిలేస్తున్నామేమో అనిపిస్తోంది. స్నానం దానం తపో హోమో దేవతాపితృకర్మ చ తాత్సర్యం నిష్ఫలం యాతి లలాటే తిలకం వినా బ్రాహ్మణాస్ తిలకం కృత్వా కుర్యాత్ అసంధ్యాన తర్పణం అని ఆర్షవాక్యం. నుదుట బొట్టు పెట్టుకోకుండా చేసే ధార్మిక కార్యక్రమాలన్నీ నిష్ప్రయోజనాలే అని ఈ శ్లోకం చెబుతోంది. తిలకము అంటే కేవలం కుంకుమనో గంధాన్నో మాత్రమే గుర్తు తెచ్చుకుంటాం. నదీ తీరంలో సంధ్యావందనం ఆచరించిన వారు వెంటనే బొట్టుగా కుంకుమని ధరించలేరు కదా. అటువంటి సమయంలో జలాన్ని కుంకుమగా భావించి జలతిలకం పెట్టుకోమంటుంది శాస్త్రం. కొన్ని సమయాల్లో మృత్తికని తిలకంగా ధరించే ఆచారం కూడా ఉంటుంది. ధర్మశాస్త్రానుసారం, సందర్భానుసారం ఇలా ధరించాల్సిన సందర్భాలలో ఇటువంటి తిలకాన్ని ధరించినా, నిత్యము మనం సాధారణంగా పెట్టుకునే తిలకాన్ని ధరించాలంటుంది శాస్త్రం. స్నానం, దానం, తపస్సు, హోమం ఇలా ఏ విధమైన దైవసంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొన్నా విధిగా బొట్టు పెట్టుకోవాలి. తిలకశూన్యమైన లలాటాన్ని అశుభానికి సూచికగా పరిగణిస్తారు. తిలకం లేదా బొట్టు ఆజ్ఞాచక్ర స్థానంలో పెట్టుకుంటాం. అక్కడ స్టిక్కర్ అంటించుకోవడం ఆ స్థానానికి ప్లాస్టర్ వేసి సీల్ చేసినట్టే. మహిళలతో పాటు ఇది పురుషులకి కూడా వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. శుభం.